విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని 2 టౌన్ సీఏ ప్రసాదరావు అన్నారు. గోదావరిఖని 2 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో 18 లైన్ కాలనీ తెలంగాణ చౌరస్తా వద్ద రహదారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరేవ్ అలేవ్ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు సేఫ్టీ క్యాంపెయిన్ 2026లో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులచే మానవహారం నిర్వహించి విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోదావరిఖని 2 టౌన్ సీఐ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మోటార్ వెహికల్ చట్ట ప్రకారం మైనర్లు బండి నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు లేఖ గురించి వివరిస్తూ, నాన్న నాకు దయచేసి హెల్మెట్ ఇవ్వండి, అమ్మకు హెల్మెట్ కొనండి అని చెప్పాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులచే రహదారి భద్రతా ప్రణాళికలను పాటిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా బైక్ మీద మీరు కూడా ఈ పాదర్శకంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా మీ మదర్ కూడా హెల్మెట్ ధరించాలి. ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ యొక్క మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ క్షేమంగా ఉండాలి, క్షేమంగా వెళ్ళాలనే ప్రోగ్రామ్ ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పిల్లలుగానే వచ్చినటువంటి అన్ని స్కూల్ యాజమాన్యానికి మరొకసారి పిల్లలకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇది ముగిస్తున్నాం. జై హింద్.